ఓం స్వస్తి శ్రీ గణేశాయ నమః. మహర్షి వేదవ్యాస గురవే నమః. మహామహోపాధ్యాయ పద్మశ్రీ పుల్లెల శ్రీరామచంద్రుడు గారు రచించిన మహాభారత సార సంగ్రహము అను కావ్యగ్రంథమునందలి సౌప్తిక పర్వము చదువుచున్నది జంగా కృష్ణమూర్తి. యుధిష్ఠిరుని విలాపము. రాత్రి గడిచిన వెంటనే దృష్టద్యుమ్నుని సారథి యుధిష్ఠిరుని దగ్గరకు వెళ్ళి అశ్వత్థామాదులు చేసిన సర్వ సైన్య సంహారాన్ని యుధిష్ఠిరునకు తెలిపాడు. యుధిష్ఠిరుడు దుఃఖంతో నేల మీద పడిపోతుండగా సాత్యకి భీమాదులు ఆయనను పట్టుకున్నారు. ఇంత శ్రమపడి సాధించిన విజయం చివరికి పెద్ద పరాజయమై అయినది కదా అని అతడు దుఃఖిస్తూ, పుత్రులందరూ సోదరులు మరణించగా ఇప్పుడు ద్రౌపది ఏమవుతుందో అని విచారిస్తూ ఆమెను తీసుకొని రమ్మని నకులుణ్ణి పంపాడు. శిబిరంలోనికి వెళ్ళి మృతులనందరినీ చూచి దుఃఖంతో మూర్ఛపోయాడు. ద్రౌపది మృతులైన పుత్రులను సోదరులను చూచి దీనంగా విలపిస్తూ, నా పుత్రులను వధించిన ఆ దురాత్ముడు జీవించి ఉండకూడదు. అతనిని వధించే వరకు నేనిక్కడనే ప్రాయోపవేశం చేస్తాను అని అంటూ భీమునితో, భీమా, మా అందరికీ నీవే రక్షకుడుగా ఉన్నావు. అశ్వత్థామను సంహరించి అతని శిరస్సుపై ఉన్న సహజ మణిని నాకు చూపితేనే గాని నా మనస్సుకు శాంతి ఉండదు అని పలికింది. వెంటనే భీముడు నకులుడు సారథ్యం చేస్తుండగా రథం ఎక్కి అశ్వత్థామ వెళ్ళిన వైపు వానిని అన్వేషిస్తూ వెళ్ళాడు. అశ్వత్థామ నుండి భీముణ్ణి రక్షించుకోవాలి అని కృష్ణుడు చెప్పుట. భీమసేనుడు అశ్వత్థామను అన్వేషిస్తూ వెళ్ళడం చూచి కృష్ణుడు యుధిష్ఠిరునితో, రాజా, పుత్రశోకంతో బాధపడుతున్న నీ సోదరుడు ఒక్కడే అశ్వత్థామను పట్టుకొనడం కోసం వెడుతున్నాడు. అందరు సోదరులలోకి భీముడంటే నీకు చాలా ఇష్టం. ఇప్పుడతడు కష్ట సమయంలో ఉన్నాడు. అతనిని రక్షించుకో. భీమః ప్రియస్తే సర్వేభ్యో భ్రాతభ్యో భరతర్షభ తం కృచ్ఛగ్రతమద్య త్వం కస్మాన్నాభ్యుపపద్యసే. సౌప్తిక పర్వము 12:3. అశ్వత్థామ చాలా చపలచిత్తుడు, ఆత్మనిగ్రహం లేనివాడు. మహాత్ముడైన ద్రోణాచార్యుడు బ్రహ్మశిరోనామకాస్త్రం సంతోషపూర్వకంగా అర్జునునికి ఉపదేశించాడు. అది చూచి అసూయా స్వభావవంతుడైన అశ్వత్థామ, నాకు కూడా ఈ అస్త్రం ఇయ్యి అని తండ్రిని కోరాడు. అంతగా ఇష్టం లేకపోయినా ద్రోణాచార్యుడు ఒకే ఒక కొడుకు కదా అని వానికి కూడా ఇచ్చాడు. ఎందువల్లనగా తన కుమారుడు చపల స్వభావం కలవాడు అను విషయం ఆయనకు తెలుసు. అందుచేత ఆయన, నాయనా, నువ్వు యుద్ధంలో ఎంతటి ఆపత్సమయంలో ఉన్నా కూడా ఈ అస్త్రాన్ని ఉపయోగించకూడదు. విశేషించి మానవుల మీద అసలే ప్రయోగించకూడదు అని పుత్రునికి చెప్పాడు. కాలాంతరంలో కూడా ఒకనాడు
ద్రోణాచార్యుడు నువ్వు సత్పురుషుల సంచరించే మార్గంలో సంచరించవు అని నిందించాడు. తండ్రి పలికిన ఆ అప్రియ వాక్యం విని అన్ని కళ్యాణ విషయాలలో నిరాశుడై శోకంతో భూమి సంచారం చేస్తూ ఒకమాటు ద్వారకకు వచ్చాడు. యాదవులందరూ అతనిని సాదరంగా సత్కరించగా కొన్నాళ్ళు అక్కడ ఉన్నాడు. ఒకనాడతడు నేను ఒంటరిగా ఉండగా నా వద్దకు వచ్చి అగస్త్యుని నుండి సంపాదించిన బ్రహ్మశిరోనామకాస్త్రం నా దగ్గర కూడా ఉంది, నేను అది నీకు ఇస్తాను. నీవు యుద్ధంలో విజయం చేకూర్చేది సకలాస్త్రాలను మించినది అయిన నీ చక్రం నాకియ్యి అని అన్నాడు. అప్పుడు నేను, ఇదిగో నా ధనస్సు, ఇదిగో నా చక్రం, ఇదిగో నా గద, నీకేది కావాలంటే అది తీసుకో, నీవు నీ అస్త్రం నాకు ఇవ్వక్కర్లేదు అన్నాను. చక్రం కావాలన్నాడు. తీసుకో అన్నాడు. ఎగిరి గంతు వేసి అది తీసుకోబోయాడు. ఎడమ చేతితో దానిని కదల్పజాలక కుడి చేతితో ప్రయత్నించాడు. ఎంత ప్రయత్నించినా అది కదలకపోవడంతో అతడు అలిసిపోయి దాని నుండి మనస్సు మరల్చుకొన్నాడు. అప్పుడు నేను అతనిని, నాకు చాలా కావలసిన మిత్రుడు, సాక్షాత్తు పరమేశ్వరునితో యుద్ధం చేసినవాడు అయిన అర్జునుడు కూడా ఈ చక్రం ఇమ్మని ఎన్నడూ అడగలేదు. నేను రుక్మిణి హిమవత్పర్వత ప్రాంతంలో 12 సంవత్సరాలు తీవ్రమైన తపస్సు చేయగా రుక్మిణియందు ప్రద్యుమ్నుడను పేరుతో నా కుమారుడుగా జన్మించిన సనత్కుమారుడు అడగలేదు. బలరాముడు కూడా ఎన్నడూ అడగలేదు. గదుడు కాని సాంబుడు కాని ద్వారకానగర వాసులలో ఏ ఒక్కరు గాని అడగలేదు. నువ్వు ఎవరితో యుద్ధం చెయ్యాలని కోరికతో దీనిని అడుగుతున్నావు అని అడిగాను. అప్పుడతడు, కృష్ణ, నిన్ను పూజించి నీతోనే యుద్ధం చెయ్యాలని నాకు కోరిక ఉంది. నేను సర్వలోకాలకి అజేయుణ్ణి కావాలని నా ఆశ. సత్యం చెబుతున్నాను అన్నాడు. ఇలా పలికి అతడు అనేక అశ్వరథాదులను రత్నాలను ఉపాయనంగా తీసుకుని వెళ్ళిపోయాడు. అతడు చాలా తొందరపాటు మనిషి, దురాత్ముడు, చపలుడు, క్రూరుడు, బ్రహ్మశిరోస్త్రం తెలిసినవాడు. అతని బారి నుండి భీముణ్ణి రక్షించుకోవాలి. స సంరంభీ దురాత్మా చ చపలః క్రూర ఏవ చ వేదచాస్త్రం బ్రహ్మశిరస్తస్మాద్ స్రక్ష్యో వృకోదరః. సౌప్తిక పర్వము 12:41. ఇలా చెప్పి వాసుదేవుడు సర్వాయుధాలు ఉన్న రథం ఎక్కి యుధిష్ఠిరార్జునులతో కలిసి భీమసేనుని వెనుకనే అతి శీఘ్రంగా వెళ్ళాడు. అప్పటికే భీముడు గంగా తీరం చేరాడు. అక్కడ వేదవ్యాసాది మునులు, వాళ్లలో ఒంటి నిండా నెయ్యి పూసుకొని దర్భవస్త్రాలు ధరించిన అశ్వత్థామ కనపడ్డాడు. భీమసేనుణ్ణి, అతని వెనుకనే వస్తున్న కృష్ణార్జున యుధిష్ఠిరులను చూడగానే కంగారు పడిపోయి అశ్వత్థామ ఒక ఇషీకాతృణం తీసుకొని, లోకంలోని పాండవులందరూ నశించెదరుగాక అని సంకల్పించి బ్రహ్మశిరోనామకాస్త్రం
ప్రయోగించాడు. అది చూచి కృష్ణుడు తొందరపడుతూ, అర్జునా అర్జునా, నీకు ఆచార్యుడు ఇచ్చిన బ్రహ్మశిరోనామకాస్త్రం పని ఇప్పుడు వచ్చింది. నీకు నీ సోదరులకు క్షేమం కోరుతూ ఈ అస్త్రాన్ని ప్రయోగించు అన్నాడు. అర్జునుడు వెంటనే ధనుర్బాణాలతో రథం నుంచి దిగి ముందుగా ఆచార్యపుత్రునికి, తరువాత తనకు తన సోదరులందరికీ స్వస్తి అగుగాక అని అంటూ దేవతలకి ఆచార్యులకి నమస్కరించి అస్త్రం అస్త్రం చేత శమించుగాక అని అంటూ ప్రయోగించాడు. 2 అస్త్రాలు ఢీకొని ఆకాశంలో అగ్నిజ్వాలలు వ్యాపించాయి. భూతాలన్నీ కంపితములైపోయాయి. అది చూస్తున్న వ్యాస నారదులు లోకాలను రక్షించడానికై వచ్చి ఎదుట నిలిచి, పూర్వకాలంలో కూడా వివిధాస్త్రాలలో నైపుణ్యం ఉన్న ఎందరో మహారథులుండేవారు. వాళ్లలో ఎవ్వరూ కూడా ఈ అస్త్రం మానవుల మీద ప్రయోగించలేదు. మీరిద్దరూ ఇంతటి ఘోర కృత్యానికి ఎలా పాలుపడ్డారు అని అడిగారు. అగ్నితో సమానమైన తేజస్సు గల ఆ మహర్షులిద్దరినీ చూడగానే అర్జునుడు తాను ప్రయోగించిన శరాన్ని ఉపసంహరించి వారిద్దరికీ నమస్కరిస్తూ అస్త్రం అస్త్రం చేత శమించుగాక అని పలికి, నేను అస్త్రం ప్రయోగించాను, ఈ పరమాస్త్రాన్ని ఉపసంహరిస్తున్నాను కదా, ఇప్పుడు ఈ పాపాత్ముడు అస్త్ర తేజస్సు చేత మా అందరినీ కాల్చివేస్తాడు. మా క్షేమం కోసము, లోకక్షేమం కోసము ఏం చెయ్యాలో చెప్పండి అని ప్రార్థిస్తూ అస్త్రాన్ని ఉపసంహరించాడు. అయితే అశ్వత్థామ ఆ అస్త్రాన్ని ఉపసంహరింపజాలక ఆ ఋషులతో ఇలా అన్నాడు. భీమసేనునికి భయపడి నేను ఈ అస్త్రం ప్రయోగించాను. ఇది పాండవులనందరినీ వధించకుండా ఉండదు. నేను రోషంతో ఈ పాపకార్యం చేశాను. అప్పుడు వ్యాసుడు అర్జునునికి ఈ బ్రహ్మశిరోస్త్రం తెలిసి కూడా ఎన్నడూ యుద్ధంలో నీ వినాశం కొరకు ప్రయోగించలేదు. ఇప్పుడు నీవు ప్రయోగించిన అస్త్రాన్ని శాంతింపచేయడం కోసం ప్రయోగించాడు. ధనుంజయుడు ఏనాడు క్షత్రధర్మం నుండి చలించలేదు. అలాంటి చిత్తస్థైర్యవంతుణ్ణి సోదరులతో బంధువులతో సహా వధించాలని ఎలా అనుకుంటున్నావు? ప్రయోగించిన బ్రహ్మశిరోస్త్రం ప్రత్యస్త్రం చేత ఉపహరించబడిన దేశంలో 12 సంవత్సరాల పాటు పర్జన్యుడు వర్షించడు. అందుచేతనే ప్రజాహితం కోరి అర్జునుడు శక్తి ఉన్నా కూడా ఈ అస్త్రాన్ని కొట్టడానికై ప్రత్యస్త్రం ప్రయోగించకుండా ఆగిపోయాడు. పాండవులను, రాష్ట్రాన్ని, నిన్ను కూడా రక్షించుకోవాలి. అందుచేత వెంటనే నీ అస్త్రం ఉపసంహరించు. పాండవులతో మైత్రీభావంతో ప్రవర్తించు. నీ శిరస్సు మీద ఉన్న ఈ మణిని వీళ్ళకి ఇచ్చివేసి నీ ప్రాణాలు దక్కించుకో. మణిం చైవ ప్రయచ్ఛాద్య యస్తే శిరసి తిష్టతి ఏతదాదాయ తే ప్రాణాన్ ప్రతిదాస్యంతి పాండవాః. సౌప్తిక పర్వము 15:27 అని అన్నాడు. ఆ మాట విని అశ్వత్థామ పాండవులు ఏ రత్నాలు సంపాదించారో, కౌరవులు ఏ రత్నాలు సంపాదించారో వాటన్నిటికంటే శ్రేష్టమైనది ఈ మణి. దీనిని ధరించి
ఉన్నంతవరకు శస్త్రాల వల్ల, వ్యాధుల వల్ల, ఆకలి వల్ల భయం ఉండదు. దేవతల నుండి కానీ, దానవుల నుండి కానీ, నాగుల నుండి కానీ, రాక్షసుల నుండి కానీ, తస్కరుల నుండి కానీ భయం ఉండదు. ఈ మణికి అంతటి వీర్యం ఉంది. ఇది ఏ విధంగానూ కూడా విడవతగినది కాదు. అయినా కూడా పూజ్యుడవైన నీవు చెప్పిన పని తప్పక చెయ్యాలి. ఇదిగో మణి, దీనిని ఇచ్చివేస్తున్నాను. ఇదిగో నేను, నన్ను కూడా వశం చేస్తున్నాను. అయితే ఈ ఇషిక మాత్రం పాండవేయుల గర్భాలను కొట్టివేస్తుంది. యత్తు మే భగవానాహ తన్మే కార్యమనంతరం ఆయం మణిరయం చాపమీషికా తు పతిష్యతి. సౌప్తిక పర్వము 15:31. పూజ్యుడా, ప్రయోగించిన ఈ అస్త్రాన్ని నేను ఉపసంహరింపజాలను. అందుచేత దీనిని అనగా పాండవుల మీద కాకుండా పాండవేయుల గర్భాల మీద ప్రయోగిస్తున్నాను. మహాముని, నీవు చెప్పిన మాట ప్రకారం నేను చేయకుండా ఉండటం అనేది లేదు. నా ద వాక్యం భగవతో నా కరిష్యే మహాముని. సౌప్తిక పర్వము 15:13 అన్నాడు. అప్పుడు వ్యాసుడు, సరే అలా చెయ్యి, మరో ఆలోచన ఏమీ చేయకు, దీనిని పాండవేయుల గర్భాల మీద ప్రయోగించి విరమించు అన్నాడు. కృష్ణుడు అశ్వత్థామను శపించుట. కృష్ణుడు అశ్వత్థామతో పూర్వం ఒకనాడు అర్జునుని కోడలు ఉపప్లావ్యంలో ఉన్నప్పుడు ఒక బ్రాహ్మణుడు ఆమెను చూచి, కౌరవులందరూ పరీక్షణులైన అనగా నశించిన పిమ్మట నీకు పుత్రుడు కలుగుతాడు. అందుచేత నీ గర్భస్థ శిశువు పరీక్షిత్వం పొందుతాడు, పరీక్షిత్ అవుతాడు. పరీక్షిణేషు కురుషు పుత్రస్తవ భవిష్యతి, ఏతదస్య పరీక్షిత్వం గర్భస్థస్య భవిష్యతి అన్నాడు. ఆ సద్బ్రాహ్మణుని వచనం సత్యం అవుతుంది. పరీక్షిత్ వీళ్ల వంశం నిలబెట్టిన పుత్రుడవుతాడు అన్నాడు. ఆ మాట విన్న అశ్వత్థామ చాలా తొందరపాటుతో, కృష్ణ, నువ్వు పక్షపాత బుద్ధితో ఇలా మాట్లాడుతున్నావు. నా మాట మరొక విధంగా అవడానికి వీలు లేదు. నా అస్త్రం నువ్వు ఎవరినైతే రక్షించాలని కోరుతున్నావో ఉత్తరాగర్భస్థుడైన ఆ శిశువు మీద కూడా పడుతుంది అన్నాడు. కృష్ణుడు అశ్వత్థామతో, ఆ అస్త్రం అమోఘంగా ప్రవర్తిస్తుంది. మరణించిన ఆ గర్భానికి దీర్ఘాయువు లభిస్తుంది. నిన్నైతే అందరూ బాలఘాతి అయిన పాపాత్ముణ్ణిగా చెప్పుకుంటారు. నువ్వు చేసిన పాపకర్మలకు ఫలం నీవు అనుభవిస్తావు అని అంటూ, నరాధమా, ఈ భూలోకంలో 3000 సంవత్సరాల పాటు మాటలాడడానికి కూడా ఎవరూ దొరకని నిర్జన ప్రదేశాలలో అసహ్యుడవై తిరుగుతావు. వివిధ వ్యాధులతో నీ శరీరం దుర్గంధభరితమై ఉంటుంది అని శపించాడు. పరీక్షిత్ కృపాచార్యుని నుండి వేదాలు, సర్వాస్త్ర విద్యలు పొంది ధర్మాత్ముడై 60 సంవత్సరాలు నీవు చూస్తుండగానే
రాజ్యం పాలిస్తాడు. శస్త్రాగ్ని చేత దహింపబడిన ఆ శిశువును నేను బ్రతికిస్తాను. నా తపస్సు, సత్యము ఎంత వీర్యం కలవో చూడు అని కూడా కృష్ణుడు అశ్వత్థామతో అన్నాడు. వ్యాసుడు అశ్వత్థామతో, బ్రాహ్మణుడివై ఉండి కూడా మమ్మల్ని కూడా అనాదరం చేసి నీవిలా ఘోరమైన పని చేశావు. కృష్ణుడు చెప్పినట్లే తప్పక జరుగుతుంది అన్నారు. అప్పుడు అశ్వత్థామ, పూజ్యుడా, నేను నీతో పాటే పురుషులలో ఇక్కడ ఉంటాను. భగవంతుడైన పురుషోత్తముని వాక్కు సత్యం అగుగాక అన్నాడు. సహైవ భవతా బ్రహ్మన్ స్థాస్యామి పురుషేష్వివ సత్యవాగస్తు భగవానయం చ పురుషోత్తమః. ఆ విధంగా పలికి అతడు మణిని పాండవులకు ఇచ్చి వాళ్ళందరూ చూస్తుండగానే విమనస్కుడై వనంలోకి వెళ్ళిపోయాడు. పాండవులు వ్యాస నారదుల అనుమతి తీసుకొని ప్రాయోపవేశం చేసి ఉన్న ద్రౌపది దగ్గరకు వెళ్ళారు. యుధిష్ఠిరుని అనుమతితో భీముడు ఆ దివ్యమణి ద్రౌపదికిస్తూ ఇలా అన్నాడు. భద్రే, లెమ్ము, నీ పుత్రులను వధించిన వాని మణి ఇదిగో. క్షత్రియ ధర్మాన్ని స్మరించుము. కృష్ణుడు శమం కోసం కౌరవ సభకు వెడుతున్న నాడు నీవు అతనితో, గోవిందా, రాజు శాంతిని కోరే పక్షంలో నాకు భర్తలు లేరు, పుత్రులు లేరు, సోదరులు లేరు, నువ్వు కూడా లేనట్లే అని క్షాత్రధర్మానుకూలమైన మాటలు మాట్లాడావు కదా, అవి జ్ఞాపకం తెచ్చుకో. పాపాత్ముడైన దుర్యోధనుడు హతుడైనాడు. దుశ్శాసనుని రుధిరం త్రాగాడు. అన్ని విధాలుగా పగ తీర్చుకున్నాం. ద్రోణపుత్రుణ్ణి జయించి కూడా బ్రాహ్మణుడు అవడం వల్ల, గౌరవభావం వల్ల వధించకుండా విడిచిపెట్టాం. అతని యశస్సు నశించింది. శరీరం మాత్రమే మిగిలింది. వాని మాణిక్యం తీసుకున్నాం. ఆయుధానికి దూరం చేశాం. నేను కేవలం పగ తీర్చుకోవాలని మాత్రమే అనుకున్నాను. గురుపుత్రుడు నాకు గురువే. ఈ మణిని రాజు శిరస్సు మీద ధరించాలి అంది ద్రౌపది. అప్పుడు యుధిష్ఠిరుడు ఆ మణి గురువుచ్చిష్టం అవడం చేత, గురువు ఉపయోగించి విడిచిన దవడం చేత, ద్రౌపది మాట కాదనడం లేకపోవడం చేత దానిని ధరించి చంద్రునితో కూడిన పర్వతం వలె ప్రకాశించాడు. పుత్రశోకార్తె అయిన ద్రౌపది లేచింది. యుధిష్ఠిరుడు కృష్ణుణ్ణి పరిష్వజించి, కృష్ణ, ద్రుపద కుమారులందరూ సర్వాస్త్ర విశారదులైన మహావీరులే కదా, వాళ్ళందరినీ ఒక్క అశ్వత్థామ ఎలా సంహరించగలిగాడు అని ప్రశ్నించాడు. అశ్వత్థామ మహాదేవుణ్ణి ప్రార్థించి అతని అనుగ్రహం చేత వీళ్ళందరినీ సంహరించగలిగాడు. మహాదేవుడి ప్రసన్నుడైతే అమరత్వాన్ని, ఇంద్రుణ్ణి కూడా జయించగలిగిన శక్తిని ఇస్తాడు. యుధిష్ఠిరా, మహాదేవుని యథార్థ స్వరూపం నాకు తెలుసు. అతడు పూర్వం ఎలాంటి అద్భుతమైన కర్మలు చేశాడో నాకు తెలుసు.
వేదాహం హి మహాదేవం తత్వైనా భరతర్షభ యాని చాస్య పురాణాని కర్మాణి వివిధాని చ. ఈ జగత్తు యొక్క ఆది మధ్యము అంతము కూడా మహాదేవుడే. ఆయన ప్రేరణనే అనుసరించి జగద్వ్యవహారం అంతా జరుగుతున్నది. ఆదిరేషా హి భూతానాం మధ్యమంతశ్చ భారత విచేష్టతే జగచ్ఛేదం సర్వమస్యైన కర్మణ. సౌప్తిక పర్వము 17:9. ఈ సంహారం అంతా యా మహాదేవుడు చేసినదే కానీ అశ్వత్థామ చేసినది కాదు. అందుచేత మహాదేవుడు కావాలని చేసిన దానిని గూర్చి నీవు ఏమీ విచారించవద్దు. ఆయన అనుగ్రహం చేత ఇక ముందు చేయవలసిన పనులన్నీ చెయ్యి. నా తన్మనసి కర్తవ్యం నా చ తద్ ద్రౌణినా కృతం మహాదేవ ప్రసాదేన కురు కార్యమనంతరం అని కృష్ణుడు యుధిష్ఠిరునికి చెప్పాడు. సౌప్తిక పర్వము సమాప్తము. ఓం తత్సత్.